నేను మెదక్ నుంచి వచ్చిన. నేను 24 జూలైలో రిటైర్మెంట్ అయినా సార్. ఇంచుమించు సంవత్సరం నరాయ్. ఇంతవరకు ఏం లేవు నాకు, ఏం డబ్బులు లేవు, జీపీఎఫ్ లేవు, మళ్ళా గ్రాడ్యుయేటీ లేదు, ఏది కూడా లీవ్ ఇన్కాష్మెంట్ కూడా లేవు. ఎందుకంటే నేను ఈ డబ్బులన్నీ జీపీఎఫ్లో జమ చేసిన. ఎందుకంటే మా బిడ్డ లగ్గం ఉంది, మళ్ళీ మా కొడుకు లగ్గం ఉంది అని జమ చేసిన సార్. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత అవి అసలు ఇప్పుడు మా బిడ్డ లగ్గం ఎట్లా చేయాలి సార్, అది బాధ. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా సార్, బ్యాంక్ లోన్ తెచ్చి ఇల్లు కట్టుకున్నా. దానికి వాయిదాల ప్రకారం కట్టాలి కిస్తులు, అవి కట్టడానికే కష్టమవుతుంది ఇప్పుడు. అట్లా ఈ విధంగా నాకు బాధలు అవుతున్నాయి సార్. ఎట్లా ఇప్పుడు ఈ బాధలు మాకు అన్ని డబ్బులు వస్తే నాకు ఇతర బాధలు తగ్గిపోతాయి సార్. మ్యారేజ్ కూడా చేయాలంటే చేసినాం, కానీ అన్ని బాకులు తెచ్చినా సార్. అవన్నీ తీర్పాలంటే ఎంత కష్టం సార్, అప్పులు తెచ్చి తెచ్చినాం. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సార్ సెక్షన్ ఆఫీసర్గా చేసిన సార్, ఇక్కడ మెదక్ డిస్టిక్ నర్సాపూర్. సంవత్సరం నరాయ సార్. జూలైలో అంటే జనవరి, ఇప్పుడు 16-18 నెలలు అయిపోయాయి. ఈ ఎంత బాధ ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం చేస్తాం, ఎట్లా చేస్తాం? ఇప్పుడు హాస్పిటల్లో పోవాలంటే ఏదైనా డిసీజ్ రోగం వచ్చిందంటే ₹1,00,000 కావాలి సార్. అవి ఎట్లా మనం కడతాం, ఏం సంగతి? అదే బాధ అయిపోతుంది సార్ మాకు. అందుకే అరే లేవంటున్నాయి సార్, అది అంటది లేవంటున్నాయి కదా. అందరు చూడాలి సార్, వాళ్ళకు చూడాలి, ప్రజలకు చూడాలి, మాకు చూడాలి. అయితేనే కదా. ఇప్పుడు మేము కూడా ప్రభుత్వంలో పనిచేసినాం సార్. నేను కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తము చాలా చెట్లు పెట్టినాం, ప్రజలకు లేబరు కూలి ఇచ్చినాం, వాళ్ళు బతికిరు కదా సార్. అసలు మేమే కదా అమలు చేసింది. వాళ్ళు చేస్తే, ప్రభుత్వం చేస్తే మరి ఎక్కడికి వెళ్తారు సార్? మీకు కూడా వాళ్ళు పబ్లిక్ మంచిగా చేస్తే పేరు ఉంటేనే మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు కదా సార్. మరి అదే కేసీఆర్ మీద విరక్తితోటి మీకు గెలిపించారు. మరి గెలిపిస్తే మీరు కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీ కింద నడుస్తాం సార్. మీరు చెప్పినట్టు వినాలి, లేకపోతే కష్టం అవుతుంది కదా. ఇప్పుడు పథకాలు మరి జీతాల నుంచి కట్ అయినా సార్. ఎందుకు మాకు ముంగడికి పనిచేస్తాయనే కదా మేము చేసినాం. ఆ విధంగా మాకు ఇప్పుడు ఇబ్బంది పెడితే మేము ఎట్లా పోవాలి సార్, ఏం చేయాలి? మాకు ఏమన్నా రోగాలు వస్తే బాధలతో ఎక్కడ పోవాలి సార్? హాస్పిటల్లో పోతే ₹1,00,000 కావాలి సార్. ఆ విధంగా మాకు, అందుకే మేము రేవంత్ రెడ్డి కోరేది ఒకటే సార్, మా ఘోష వినాలి సార్. ఆయన మా ఘోషిని, మా డబ్బులు మాకు అప్పు ఏడ పుడతలేదు, నన్ను కోసినా డబ్బులు రావని చెప్పి. అదే సార్, కోసినా పడతలేదు అంటే ఎట్లా చేయాలి సార్? అట్లా అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అన్ని వేరే స్కీమ్లు ఎట్లా పెడుతున్నాడు సార్? బస్సు ఫ్రీ ఎందుకు పెట్టింది సార్? మళ్ళీ డబ్బులు లేని అది ఇప్పుడు ఎంత బాధ. అది కూడా లాసే కదా. అన్ని స్కీములు పెడుతుండు కదా. ఇప్పుడు సండం బియ్యం ఇస్తుండు కదా, అవి ఎందుకు ఇస్తున్నాడు? మరి పైసలు లేని సార్. అన్ని స్కీములు ఇస్తుండు కదా. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు కదా. ఇప్పుడు ఒకటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వరు, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? పెన్షన్ వాళ్ళకు కూడా ఇస్తారు కదా, ₹1,00,000 ఇస్తారు వాళ్ళకు. మరి వాళ్ళకి ఇస్తారు కదా. మాకు కూడా, మేము కూడా మీ ఎంప్లాయీ కదా సార్. ప్రభుత్వంలో మేము కూడా ఒక బాధ్యతనే కదా. అట్లా సార్. అందుకే ఏం లేదు సార్, మేము ఆయన కోరేది మా డబ్బులు మాకు ఇస్తే మా బాధలు పోతాయి సార్. బాకీల బాధలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీర్చాలంటే ఆ డబ్బులు రావాలి సార్ మాకు. ఆ డబ్బులు సార్ ఇప్పుడు డిమాండ్ ఏం లేదు సార్, మా డబ్బులు మాకు రావాలి అంతే. ఇస్తేనే మేము చాలా సంతోషంగా ఉంటాం. లేకుంటే మేము 63 ఏళ్ళు ఇప్పుడు నాది, మీరు రోడ్డు మీద పడాలంటే ఏం బాధ సార్? మా బాధలన్నా చూడాలి కదా సార్. అట్లా అవును, వస్తాయి సార్, వస్తాయి. ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు అందరూ ఇట్లా ఈయన ఇబ్బంది పెడితే ఆయన కూడా, మేము కూడా అంతా చూస్తాం కదా. మాకు కూడా ఓట్లు ఉంటాయి కదా, ఉండయా? అట్లా సార్ ఉంటాయి సార్, ఉంటాయి. అందుకే మేము ఏమనుడు అంటే మా డబ్బులు మాకు ఇస్తే మేము మా బాధల నుంచి, బాకుల నుంచి మేము తీర్చిపోతాం సార్. నాకు ఇంచుమించు 45 లక్షలు రావాలి సార్. మళ్ళీ జీపీఎఫ్ అంతా జమ చేసినాం సార్. అదే ముందుకు వస్తాయని కదా మన బిడ్డ మ్యారేజ్ అది కానీ వస్తాయని బ్యాంక్ లోన్ పెట్టినాం, ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తా సార్. ఇప్పుడు నెలకు 30,000 కట్టాలి, నాకు వచ్చేది 40,000. ఇక 10,000 మిగిలితే మేము ఏం చేయాలి? అట్లా ఉన్నా సార్. అందుకే